ఇందాక యాంగ్జైటీ అలాగా గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నారు కదా, అలా యాంగ్జైటీకి గురైతే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ప్రెగ్నెన్సీలో యాంగ్జైటీ చాలా మందికి, ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మందికి ప్రెగ్నెన్సీ లేకుండా కూడా మనం యాంగ్జైటీ చూస్తున్నాము. నార్మల్గానే యాంగ్జైటీ ఉంటే ప్రెగ్నెన్సీలో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అయిపోయాక డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. దానికి ఏదైనా కాజెస్ అవి ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ లేట్గా రావడం, లేదా రిలేషన్షిప్ ప్రాబ్లం, లేదా వర్క్ స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏది కాజ్ ఉందో చూసుకుని ఫస్ట్ డెఫినెట్గా ఆ కాజ్ని అయితే అడ్రస్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ వాటిలో ఫస్ట్ మనం ఇచ్చేది ప్రెగ్నెన్సీలో సెల్ఫ్ హెల్ప్. అంటే ఏంటి ప్రాబ్లం అనేది పేషెంట్తో మాట్లాడడం వల్ల తెలుసుకుని దాన్ని మాడిఫై చేసుకోవడానికి యోగానో లేకపోతే ఏదో ఒక కైండ్ ఆఫ్ వర్కౌట్ ఏదో ఒకటి చెప్తాం మనం. దీనికి తగ్గకపోతే నెక్స్ట్ టాకింగ్ థెరపీ అని ఉంది, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ టాకింగ్ థెరపీ అంటే ఒక సైకాలజిస్ట్ లేదా ఒక సైకియాట్రిస్ట్ కూర్చుని సెషన్స్ 20 to 30 minutes మాట్లాడి ఏంటి ప్రాబ్లం అని తెలుసుకుని అందులో స్పెసిఫిక్ కాజెస్ ఐడెంటిఫై చేస్తే టార్గెటెడ్గా వాటి మీద మాట్లాడి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది కూడా హెల్ప్ అవ్వట్లేదంటే యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్, డిప్రెషన్ మెడికేషన్స్, మూడ్ స్టెబిలైజర్స్ ఇవన్నీ మెడికేషన్స్ ఉన్నాయి. అందులో ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్గా వాడే మెడిసిన్స్ ఉన్నాయి. సో వాడితే ఏదో అయిపోతుందేమో అని భయపడి వాడడం మానేసే బదులు వాడకపోతే వచ్చే హామ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు వాడడం బెటర్. సో ప్రాపర్ పర్సన్ అంటే మీ సైకియాట్రిస్ట్ని, అలాగే మీ గైనకాలజిస్ట్ అంటే ఆబ్స్టెటిషియన్ని, అంటే ప్రెగ్నెన్సీ మదర్స్ని టేక్ కేర్ చేసే డాక్టర్స్ని కలిసి టుగెదర్ ఏ మెడిసిన్స్ తీసుకోవచ్చో కనుక్కుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అవుట్కమ్స్ బెటర్ ఉంటాయి. అయితే ఈ యోగా మెడిటేషన్ అన్నారు కదా, ఈ యోగా మెడిటేషన్ ఏ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఐడియల్లీ యోగా చేస్తున్న వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచి కూడా యోగా చేయొచ్చండి. యోగా చేయకూడదు అని ఏం లేదు. కొన్ని రకాల ఆసనాలు, బోర్లా పడుకుని చేసేవి, తలకిందులుగా చేసేవి, ఇలాంటి కొన్ని ఆసనాలు కష్టంగా ఉండేవి అవాయిడ్ చేయమని చెప్తాం. ఎవరైతే ముందు నుంచి యోగా చేస్తున్నారో వాకింగ్ యోగా అనేది ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్. ఓకే, దీనికి మించి ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే నార్మల్ డెలివరీ అవ్వడం కోసం చెప్పే ఎక్సర్సైజెస్ లైక్ స్క్వాటింగ్ అని, డక్ వాక్ అని, తర్వాత బటర్ఫ్లై అని, ఇలాంటి ఎక్సర్సైజెస్, బాల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ యూజువల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చెప్తాం డిఫరెంట్ పీరియడ్ నుంచి. కానీ ఫస్ట్ నుంచి యోగా చేయడం, ఫస్ట్ నుంచి వాకింగ్ చేయడం, ఈ రెండు మాత్రం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి బాడీ అండ్ మసిల్స్ కూడా ఎక్కువ, మసిల్స్ అండ్ పెల్విస్ అంతా బాగా రిలాక్స్డ్ ఉంటుంది. వాళ్ళ బాడీ మీద వాళ్ళకి బాగా బెటర్ కంట్రోల్ ఉంటుంది. పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ఆ పెయిన్స్ని టాలరేట్ చేసే కెపాసిటీ బెటర్ ఉంటుంది. సో వాళ్ళకి అవుట్కమ్స్ అంటే నార్మల్ డెలివరీకి ప్రయత్నించే ఛాన్సెస్, ప్రయత్నిస్తే నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా బెటర్గా ఉంటాయి. సో సింపుల్ యోగా అండ్ దెన్ వాకింగ్ నార్మల్గా మీరు ఫస్ట్ నుంచి కూడా చేసేసుకోవచ్చు. మిగిలిన ఎక్సర్సైజెస్ యూజువల్లీ మేము చెప్పేవన్నీ కూడా సెకండ్ హాఫ్ నుంచి చేసుకోవడం బెటర్.